హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను, బ్యూటీకి సంబంధించిన టిప్పు. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్లు అవి చేయించుకుంటాం కదా, అలా కాకుండా అంత డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ అమౌంట్లో ఇంట్లోనే మనం ఫేస్ ప్యాక్ అనేది పెట్టుకోవచ్చు. వారానికి 3 టైమ్స్ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఫేస్ వచ్చేసి మంచి గ్లో వస్తుంది. అదేంటంటే బొబ్బాస్కాయ ఉంటుంది కదా, బొబ్బాస్కాయ చిన్న పీస్ తీసుకుని దాంట్లోని ఒక 1/2 స్పూన్ తేనె వేసుకుని, ఒక 1/2 స్పూన్ పాలు వేసుకుని బాగా గట్టిగా పిసకాలి. పిసికేసి చక్కగా ఫేస్కి అప్లై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. అస్సలు డబ్బులు ఖర్చు పెట్టలేని టిప్ అనమాట ఇది. అందరికి కొంతమందికి అయితే ఈ టిప్ తెలిసిందే, కొంచెం తెలియని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా. లైనింగు పై క్లాత్ 2 కలిపేసి వేసేసాను. ఇది బ్లౌజ్కి, ఇది మోడల్ చేసుకోవడానికి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా దగ్గర ఇటువంటి క్లాత్ ఉంది. ఆ క్లాత్తో కొన్ని మోడల్స్ అవుతాయి వెనకపాట్లు, అవి తయారు చేసి చూపించేస్తాను. ఒకే క్లాత్ అయినా డిఫరెంట్ మోడల్స్లో నేను చూపిస్తాను. లూజు 12, పొడవ 16. 12 వచ్చిన వాళ్ళకి చంకదింపు 6 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ 6, మెడ వెడల్పు 3, మెడదింపు 10. ఒక అంగుళం మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ 3 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది రౌండ్ మెడ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి, కానీ పలక మెడ అనమాట, పలకలో మోడలు. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక అరంగులానికి, అంటే అంగుళం తగ్గుద్ది అనమాట. 2 మడతలు ఉంది కదా, ఒక అరంగులానికి ఇలా ఓపెన్ చేసేయాలి. పూర్తిగా దీన్ని ఓపెన్ అనేది చేసేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మోడల్ అనమాట అది. ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఈ అంగుళం పీస్ని మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ సెంటర్లో ఓపెన్ చేసాం కదా బ్లౌజ్కి, ముందు చుట్టూ కుట్లు వేసుకోవాలి. తర్వాత ఇలా ఎక్కువ వచ్చింది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిరగేసుకుని ఒక 2 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 అంగుళాలకి. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా అడుగుని పెట్టుకుని
ఒక అంగుళం ముక్క తీసుకుని ఒకవైపు అంచు కుట్టుకుని మెడకి గోటు వేసుకోవాలి. ఈ మూల కట్ చేసుకోవాలి, ఈ మూల కూడా కట్ చేసుకోవాలి. అలాగే పై క్లాత్ కూడా మూల కట్ చేసుకోవాలి. ఈ పై క్లాత్ లేకపోతే గోటు వేసుకునేటప్పుడు మూల తిరగడం కష్టమైపోద్ది. చిన్నగా కటింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ మూల ఇవ్వాలి. ఇలా మొగ్గలేసి వేసుకుని ఈ చివర చక్కగా పూసలు కుట్టుకోవచ్చు. ఇటువైపు ఎలా తయారు చేశానో ఇటు కూడా అలాగే తయారు చేశాను. అంటే ఒకవైపే నేను చూపించాను, ఇంకోవైపు నేను రెడీ చేసి ఉంచేసాను. ఓకే, ఈసారి మధ్య క్లాత్ మనం రెడీ చేసుకోవాలి. ఇలా 4 అంగుళాల పీస్ తీసుకుని ఇలా 2 మడతలు పెట్టుకుని ఈ చివర కుట్టుకోవాలి. ఈ చివర కుట్టుకోవాలి. అంటే ఈ పొడుగు ఎన్ని అంగుళాలు ఉందో అన్ని అంగుళాలు తీసుకుని ఇలా వెడల్పు అనేది 4 అంగుళాలు తీసుకోవాలి. మనకు అంగుళం మధ్య భాగం అంగుళం కనిపించాలి. మనం అంగుళమే కట్ చేసుకున్నాం కాబట్టి అంగుళం కనిపించాలన్నమాట. అంగుళం కొలుచుకోవాలి. మధ్య భాగం అంగుళం కొలుచుకొని గ్యాప్ ఇచ్చుకోవాలి. లేకపోతే మెడ అనేది దగ్గర అయిపోద్ది. అలాగనే అంగుళం కన్నా ఎక్కువ కూడా ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, భుజాలు జారిపోతాయి. ఎందుకని మెడ వెడల్పు పెరిగిపోతుంది అనమాట. ఈ వెడల్పు అనేది పెరిగిపోద్ది. అందుకని ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు. ఇలా ఇచ్చుకున్న తర్వాత మధ్యలోని మొగ్గలు ఇచ్చుకోవచ్చు, స్టోన్స్ ఇచ్చుకోవచ్చు, ఇలా షో బటన్స్ పెట్టుకోవచ్చు. ఏమైనా స్టోన్ ప్యాచెస్ ఉంటే స్టోన్ ప్యాచెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా హెవీగా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా స్టోన్ ప్యాచెస్ ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. ఇలా నేనైతే ఇలా వదిలేస్తాను సింపుల్గాని.
ఓకే, మరి నచ్చిందా మోడలు? చాలా బాగుంది కదా మోడల్ అయితే, డిఫరెంట్గా కనపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.